పీడిఎస్ రాష్ట్ర మహాసభలను పీడిఎస్ రాష్ట్ర మహాసభలను వరంగల్లో జరిగే పీడిఎస్ రాష్ట్ర మహాసభలను విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణకు వ్యతిరేకంగా కుల మత ఆర్థిక అంతరాల లేని సమాజానికై సమాజ స్థాపనకై శాస్త్రీయ విద్య. నా పేరు ఎస్వి శ్రీకాంత్, పీడిఎస్సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు 1970వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకొని ఈరోజు దేశం మొత్తం కూడా వివిధ రాష్ట్రాలకు ఎగబాగినటువంటి పరిస్థితి. ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, సమాజం కోసం, దోపిడీ పీడన లేనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కోసం, కామన్ స్కూల్ విద్యా విధానం కోసం ఈ దేశంలో గత 50 సంవత్సరాలుగా పీడిఎస్యు విద్యార్థి సంఘం అల్పెరగని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, అట్లాగే జార్జ్ రెడ్డి, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి లాంటి ఎందరెందరో మహనీయులు ఈ విద్యార్థి ఉద్యమంలో పోరాడుతున్నటువంటి క్రమంలో అసలు వేయడం జరిగింది. అట్లాంటి పీడిఎస్సి విద్యార్థి ఉద్యమం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి దీనిలో భాగంగానే పీడిఎస్యు తన రాష్ట్ర 23వ మహాసభలను వరంగల్ జిల్లాలో నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ విషయాన్ని ప్రకటిద్దామని చెప్పేసి ఈరోజు మేము సమావేశం కావడం జరిగింది. డిసెంబర్ 10, 11, 12 ఈ 3 రోజులలో ఈ వరంగల్ పీడిఎస్యు రాష్ట్ర 23వ మహాసభలకు వేదిక కానుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే పీడిఎస్యు రాష్ట్ర 23వ మహాసభలకు సంబంధించినటువంటి ఆహ్వాన సంఘానికి సంబంధించిన సమావేశాన్ని కూడా ఈ నెల 15 నుండి 20 ఈ తేదీ లోపల మేము ఇక్కడనే మళ్ళీ వరంగల్ జిల్లాలో ఒక ఆహ్వాన సంఘ సమావేశాన్ని కూడా పెడతా ఉన్నాం. ఈ ఆహ్వాన సంఘ సమావేశంలో ఆహ్వాన సంఘ అధ్యక్షుడిని, అట్లాగే ఈ జిల్లాలో గతంలో పీడిఎస్సి విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి పూర్వ కార్యకర్తలు, విద్యాభిమానులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రగతిశీలవాదులు అందరూ కూడా ఆ ఆహ్వాన సంఘానికి రావడం జరుగుతుంది. ఈ పీడిఎస్ 23వ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం ఈ ఆహ్వాన సంఘాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ రాష్ట్రీయ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ కాషాయీకరణ సంస్కరణలు చేస్తూ ఉంది. మొత్తం కూడా ఇవాళ జాతీయ నూతన విద్యా విధానాన్ని ఇవాళ ఈ దేశంలో తీసుకొచ్చి ఇవాళ ఈ దేశ ప్రజల మీద, విద్యారంగం మీద ఇవాళ బలవంతంగా రుద్దేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఇది పీడిఎస్సిగా మేము నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్సిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం పరిస్థితి చూసుకుంటే ఇవాళ కేసీఆర్ పోయి ఇవాళ మరొక ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ అట్లాంటి కృషి చేస్తాడేమో అని చెప్పేసి మేము పీడిఎస్సిగా మేము భావించడం జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇవాళ ఆ సమస్యలను మరింత జటిలం చేసేటువంటి ఒక విధానాలకు ఇవాళ పాల్పడుతూ ఉన్నాడు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు ఇవాళ తెరలేపుతా ఉన్నటువంటి ఒక స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దానిలో భాగంగానే ఇవాళ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలు కానీ ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ బకాయిలుగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళ హయాంలో విద్యాభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి పేద మధ్యతరగతి వర్గాల, ప్రధానంగా ఇవాళ ఇంకా చెప్పుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యాభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి రియంబర్స్మెంట్ పథకం కావచ్చు, స్కాలర్షిప్ పథకం కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించిన పథకాలు అన్నింటినీ కూడా ఇవాళ వాటి నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులందరూ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగం మొత్తం కూడా ఇవాళ వెంటిలేషన్ మీద ఉంది అని చెప్పేసి పీడిఎస్సిగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. ఇవాళ పోలీస్ పహారాల మధ్యలో ఇవాళ విశ్వవిద్యాలయాలకు పోతున్నటువంటి స్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ విశ్వవిద్యాలయాలను ఇవాళ విజిట్ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. అంటే పోలీసులు లేనటువంటి ఒక విజిటింగ్ అనేది ఇవాళ రాష్ట్రంలో లేదు.
ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా, కాకతీయ యూనివర్సిటీకి పోయినా, మరొక తెలంగాణ యూనివర్సిటీకి పోయినా, ఇతర వేరే ఏ యూనివర్సిటీకి పోయినా ఇవాళ పోలీస్ పహారా మధ్య వాళ్ళ ముఖ్యమంత్రులు మంత్రులు పోతున్నారు తప్పితే ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఇవాళ యూనివర్సిటీలకు పోనటువంటి ఒక స్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పేరుకపోయినటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇవాళ ఉండడం వల్ల విద్యార్థులు తమను ఎక్కడో అడ్డుకుంటారేమో, వాళ్ళకి ఏడా నిరసన సెగ అడ్డుకుంటుందో అనేటువంటి దాంతో ఇవాళ విద్యార్థుల ముఖ్యమంత్రి ఇవాళ పోలీసు పహారాను పెట్టుకొని ఇవాళ విజిట్ చేస్తున్న పరిస్థితి. ఇలా మరొక వైపు మొత్తం విద్యారంగాన్ని పట్టించుకోవాల్సినటువంటి పాలకులు ఇవాళ వాళ్ళు పెట్టేటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఇవాళ విద్యకు అతి తక్కువ శాతం నిధులు కేటాయిస్తున్న పరిస్థితి. తక్కువ శాతం నిధులు కేటాయించి ఇవాళ కొత్త కొత్త పథకాలు మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ఆచరణకు అమలు కానటువంటి పద్ధతులు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక స్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో ఉంది. అట్లాగే జయప్రదం చేయండి పీడీఎస్ రాష్ట్ర 23వ మహాసభల్ని డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో వరంగల్లో జరిగే పీడీఎస్ రాష్ట్ర 23వ మహాసభలను పోరాడదాం. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. శాస్త్రీయ విద్యా సాధనకై జయప్రదం చేయండి పీడీఎస్ 23వ మహాసభలను డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో వరంగల్లో జరిగే పీడీఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం